ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెద్దలు మాట్లాడినప్పుడు నేను కూర్చొని రాసుకుంటూ ఉన్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రజలకు కూడా చెప్తున్నానండి. ఇందాక మన ఎంపీ గారు బ్రహ్మాండంగా మాట్లాడారండి. ఫస్ట్ టైం విన్నాను స్పీచ్. బ్రహ్మాండంగా మాట్లాడారు ఎంపీ గారు. నిజంగా నిజంగా ఆర్ట్లో చెప్తున్నాను, నేను చాలా బాగా మాట్లాడారు. అమెరికాలో ఉండి కూడా తెలుగు మీద అంత అభిమానంతో మాట్లాడారంటే నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ముఖ్యంగా సార్, మన పిల్లలు తెలుగు కాకుండా వేరే భాషలో మాట్లాడే అవకాశం ఏంటి సార్? దీంట్లో తప్పేవారు సార్? తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలండి. మీరు ఏమనుకుంటారంటే మమ్మీ డాడీ అంటే అబ్బా మా అబ్బాయి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మీరు. మమ్మీ డాడీ ఏంటి? అమ్మ నాన్న, ఆ పదంలో ఎంత మాధుర్యం ఉందండి, ఎంత ప్రేమ ఉందండి. బయట మాట్లాడమనండి, ఇంట్లో కూడా మమ్మీ డాడీ లేటండి. తల్లిదండ్రులు కూడా మనం చేస్తున్నాను. నాకు ఒక మనవడు ఉన్నాడు. నాకు ఆడికి 4 సంవత్సరాలు మొన్న వచ్చాయి. 4 సంవత్సరాలు హైదరాబాద్ ఉంటాడు. ఒకసారి వెళ్తే గ్రాండ్ ఫాదర్ కూడా కాదు, గ్రాండ్ ఫా అంటున్నాడు ఆడు. నేను అన్నాను పిలిచి, నీతో మాట్లాడను అంటే ఏమన్నాడు, నువ్వు తాతయ్య అని పిలిస్తే మాట్లాడని చెప్పాను. అక్కడి నుంచి తాతయ్య గారు బాగున్నారా అంటున్నాడు. అంటే మీరు ఆ పరిస్థితిలో ఇది చెప్పలేకపోతున్నారు. చాలామంది సంతోషిస్తున్నారండి, సంతోషిస్తున్నారు. గ్రాండ్ ఫా అంటాడు ఎంత కుర్రోడు. ఇందాక మాట్లాడారు మన ఎంపీ గారు. చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు మా చిన్నప్పుడు చూసేవాడిని నేను. చందమామ రావే జాబిల్లి రావా అని చెప్పి భోజనం పెట్టేవారు, తినిపించేవారు పిల్లలకి. ఇవాళ సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు సార్. సెల్ ఫోన్లు చూసి భోజనం పెడుతున్నారండి. ఇక ప్రేమ ఏముంటుందండి? ఎత్తుకొని నడుము మీద కూర్చోబెట్టుకొని అలా తిరుగుతూ చందమామ రావని భోజనం పెడితే ఆ పిల్లవాడు ఎంత ఆనందిస్తాడండి. ఎలా అండి? సెల్ ఫోన్ ఇస్తారా సార్? ఇంకో విషయం చెప్తాను సార్, ఏమనుకోరు సార్. మరి నాకు కూడా పరిస్థితి ఉంది అనుకుంటున్నాను నేను. భోజనం అనమంటే సెల్ ఫోన్ చూసి భోజనం ఉంటున్నారు సార్. పూర్వం మా పెద్దలు కారం ఎంత వేయాలో, నూనె ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలో చూడకుండా వేసేవారు. ఇవాళ సెల్ ఫోన్లు పెట్టుకొని కారం ఎంత వేయాలో, నూనె ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలని చెప్పి భోజనాలు ఉంటే పరిస్థితి వచ్చింది సార్. తెలిసిపోతుంది వంట, మా అమ్మ వంట ఈ వంటకు తేడా తెలుస్తుంది, కానీ మాట్లాడలేకపోతున్నాం సార్. ఇంట్లో మా పరిస్థితి ఎలాగుంది. మీరు ఆడవాళ్ళకి ఫుల్ పవర్ ఇచ్చారు, మరి మేము మాట్లాడలేకపోతున్నాం. అది పరిస్థితి మాకు ఉంది సార్. మరి ఈవేళ దేంట్లో ముఖ్యమైన విషయాలు సార్ నేను గమనించినవి సార్, మనకి మన రాష్ట్రంలో ప్రాచీన కళలు ఉన్నాయి సార్. మన రాష్ట్రంలో చాలా గ్రామాల్లో సంక్రాంతి కానీ, శ్రీరామనవమి కానీ, ఉగాది కానీ చెడు లేని మానేశారు సార్. నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్. మనకు సుమారు 14,000 పంచాయతీలు ఉంటే మొన్న శ్రీరామనవమికి నేను ఎంక్వైరీ చేస్తే 60% గ్రామాల్లో మాత్రమే శ్రీరామనవమి చేశారు. మన పండగ మనం చేసుకోవండి, ఉగాది కూడా చేసుకోవండి. ఉగాది మన సంవత్సరాదండి, తెలుగువారి సంవత్సరాదండి. ఉగాది ఎవరు పట్టించుకోవట్లేదు గ్రామాల్లో. మనందరం కూడా చెయ్యకపోతే సంస్కృతి ఏమైపోతుందండి. మనం 31st నైట్కి తెల్లవారులు పండగ చేసుకున్నారు మనం, కానీ సంక్రాంతికి మాత్రం ఏం పట్టించుకోవట్లేదు. దయించి మీ అందరినీ కోరుకున్నాను సార్. మన ప్రభుత్వం కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి మన పండగలు కాపాడమని చెప్తాను సార్. రెండోది సార్, మన రాష్ట్రంలో చిన్నప్పటి నుంచి మాకు చదువుకున్న చూస్తున్నాను, నాటకాలు, పద్య నాటకాలు ఉన్నాయి సార్. దాంట్లో రామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకం, శ్రీకృష్ణ రాయబారం. అప్పుడు పద్యాలు పాడుతూ ఉంటే స్టేజ్ మీద జనం ఆహా ఓహో అనేవారు. ఈవేళ ఎక్కడ కనపడలేదు సార్, ఎక్కడా కనపడలేదు సార్. డ్యాన్స్ బేబీ డ్యాన్సులు ఇవే కనపడుతున్నాయి, ఈ పద్యాలు నాటకాలు కనపడలేదు సార్. దాన్ని మళ్ళీ మీరు జీవం పోయవలసిన అవసరం ఉంది. మనకు తెలుసు అతను ఈ కన్నీటి కూడా నాటకాలు కూడా కనుమరుగుతున్నాయి. కాబట్టి కళాకారుల్లో మీకు తెలుసు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చూస్తున్నాం సార్. కళాకారులు
ప్రజలను చైతన్యవంతం చేసే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు. అటువంటి కళను మనం పోషించాలి. ప్రభుత్వం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం సార్. అలాగే ప్రతి స్కూల్లో, ప్రభుత్వ స్కూలే కాదు, ప్రైవేట్ స్కూల్లో, కాన్వెంట్లో కూడా కంపల్సరిగా తెలుగు ఉండి తీరాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం జరుగుతున్నారు. రెండోది, మూడోది ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా క్రీడలు, పూర్వం హై స్కూల్లో పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి సార్, ఇప్పటికీ గ్రౌండ్లు ఉన్నాయి. క్రీడలు, యోగా, ఎన్సిసి, అదేవిధంగా రెడ్ క్రాస్ అని సంస్థలు ఉన్నాయి. అవన్నీ ప్రవేశపెట్టి మన పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను సార్. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో కూడా చెప్పాను సార్ తెలుగు సబ్జెక్ట్ ఉండాలని. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి నిన్న హరిశ్చంద్ర సార్ పేరేం పేరండి, గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉన్నారు సార్. నిన్న హరిశ్చంద్ర వేశారు ఇదే స్టేజ్ మీద. ఏం గాయకుడు సార్, పెద్ద నటుడు సార్. నేను కోరేది ఏంటంటే ఆల్రెడీ అతనికి పదవి ఇచ్చారు, మీరు చెప్పారు, అతను సంతోషంగా చెప్పాను నేను. అతని ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా మన పిల్లలు పాడే పిల్లలు చాలామంది ఉన్నారు. ఈనాడు టీవీలో చూస్తున్నాం. ఆ పిల్లలకు కానీ పద్య నాటకాల మీద ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి అమరావతి పాట ఉంది సార్. విశాఖపట్నంలో మన స్కూల్ ఫంక్షన్కి వెళ్ళాను. ఆ స్కూల్ ఫంక్షన్లో యాపిల్ స్కూల్ అని ఉంది సార్. వాళ్ళు అమరావతి పాట మీద అరగంట 100 మంది పిల్లలు డ్యాన్స్ చేశారు సార్. బ్రహ్మాండంగా చేశారు సార్. అటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి మనం చేస్తూ, దీని మీద కొంచెం దీని మీద మీరు కొంచెం శ్రద్ధ వహించండి. చేస్తారని నమ్మకం మాకు ఉంది, చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కొంచెం ఎక్కువ మాట్లాడాను, ఏమనుకోండి సార్. అయ్యన్న పాత్రుడు గారు చాలా విషయాలు గుర్తు చేశారు. ఈ ప్రాంగణంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్న ఈ ప్రాంగణంలో సార్ తూర్పు భాగవత ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పెద్దలు మాట్లాడినప్పుడు నేను కూర్చొని రాసుకుంటూ ఉన్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రజలకు కూడా చెప్తున్నానండి. ఇందాక మన ఎంపీ గారు బ్రహ్మాండంగా మాట్లాడారండి. ఫస్ట్ టైం విన్నాను స్పీచ్. బ్రహ్మాండంగా మాట్లాడారు ఎంపీ గారు. నిజంగా ఆర్టిఫిల్ చెప్తున్నాను నేను, చాలా బాగా మాట్లాడారు. అమెరికాలో ఉండి కూడా తెలుగు మీద అంత అభిమానంతో మాట్లాడారంటే నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ముఖ్యంగా సార్, మన పిల్లలు తెలుగు కాకుండా వేరే భాషలో మాట్లాడే అవకాశం ఏంటి సార్? దీంట్లో తప్పేవారు సార్? తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలండి. మీరు ఏమనుకుంటారంటే, మమ్మీ డాడీ అంటే అబ్బా మా అబ్బాయి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మీరు. మమ్మీ డాడీ ఏంటి, అమ్మ నాన్న, ఆ పదంలో ఎంత మాధుర్యం ఉందండి, ఎంత ప్రేమ ఉందండి. బయట మాట్లాడమనండి, ఇంట్లో కూడా మమ్మీ డాడీ లేటండి. తల్లిదండ్రులు కూడా మనం చేస్తున్నాను. నాకు ఒక మనవడు ఉన్నాడు. నాకు ఆడికి 4 సంవత్సరాలు మొన్న వచ్చాయి. 4 సంవత్సరాలు హైదరాబాద్ ఉంటాడు. ఒకసారి వెళ్తే గ్రాండ్ ఫాదర్ కూడా కాదు, గ్రాండ్ ఫా అంటున్నాడు ఆడు. నేను అన్నాను, పిలిచి నీతో మాట్లాడను అంటే ఏమన్నాడు, నువ్వు తాతయ్య అని పిలిస్తే మాట్లాడనని చెప్పాను. అక్కడి నుంచి తాతయ్య గారు బాగున్నారా అంటున్నాడు. అంటే మీరు ఆ పరిస్థితిలో ఇది చెప్పలేకపోతున్నారు. చాలామంది సంతోషిస్తున్నారండి, సంతోషిస్తున్నారు. గ్రాండ్ ఫా అంటాడు ఎంత కుర్రోడు. ఇందాక మాట్లాడారు మన ఎంపీ గారు. చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు మా చిన్నప్పుడు చూసేవాడిని నేను. చందమామ రావే, జాబిల్లి రావా అని చెప్పి భోజనం పెట్టేవారు, తినిపించారు పిల్లలకి. ఇవాళ సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు సార్. సెల్ ఫోన్లు చూసి భోజనం పెడుతున్నారండి. ఇక ప్రేమ ఏముంటుందండి? ఎత్తుకొని అడుగు మీద కూర్చోబెట్టుకొని అలా తిరుగుతూ చందమామ రావని భోజనం పెడితే ఆ పిల్లవాడు ఎంత ఆనందిస్తాడండి. ఎలా పెడతాడండి? సెల్ ఫోన్ ఇస్తారా సార్? ఇంకో విషయం చెప్తాను సార్, ఏమనుకోండి సార్.
మరి నాకు కూడా పరిస్థితి ఉంది అనుకుంటున్నాను నేను. భోజనం వండమంటే సెల్ ఫోన్ చూసి భోజనం వండుతున్నారు సార్. పూర్వం మా పెద్దలు కారం ఎంత వేయాలో, నూనె ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలో చూడకుండా వేసేవారు. ఇవాళ సెల్ ఫోన్లు పెట్టుకొని కారం ఎంత వేయాలో, నూనె ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలని చెప్పి భోజనాలు వండే పరిస్థితి వచ్చింది సార్. తెలిసిపోతుంది ఒక వంట, మా అమ్మ వంట ఈ వంటకు తేడా తెలుస్తుంది, కానీ మాట్లాడలేకపోతున్నాం సార్ ఇంట్లో. మా పరిస్థితి ఎలాగ ఉంది. మీరు ఆడవాళ్ళకి ఫుల్ పవర్ ఇచ్చారు, మరి మేము మాట్లాడలేకపోతున్నాం. అది పరిస్థితి మాకు ఉంది సార్. మరి ఈవేళ దేంట్లో ముఖ్యమైన సార్ నేను గమనించినవి సార్, మనకి మన రాష్ట్రంలో ప్రాచీన కళలు ఉన్నాయి సార్. మన రాష్ట్రంలో చాలా గ్రామాల్లో సంక్రాంతి కానీ, శ్రీరామనవమి కానీ, ఉగాది కానీ చేయడం మానేశారు సార్. నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్. మనకు సుమారు 14,000 పంచాయతీలు ఉంటే మొన్న శ్రీరామనవమికి నేను ఎంక్వైరీ చేస్తే 60% గ్రామాల్లో మాత్రమే శ్రీరామనవమి చేశారు. మన పండగ మనం చేసుకోవండి, ఉగాది కూడా చేసుకోవండి. ఉగాది మన సంవత్సరాదండి, తెలుగువాడి సంవత్సరాదండి. ఉగాది ఎవరు పట్టించుకోవట్లేదు గ్రామాల్లో. మనందరం కూడా చెయ్యకపోతే సంస్కృతి ఏమైపోతుందండి. మనం 31st నైట్కి తెల్లవారులు పండగ చేసుకున్నారు మనం, కానీ సంక్రాంతికి మాత్రం ఏం పట్టించుకోవట్లేదు. దయించి మీ అందరినీ కోరుకున్నాను సార్, మన ప్రభుత్వం కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి మన పండగలు కాపాడమని చెప్తాను సార్. రెండోది సార్, మన రాష్ట్రంలో చిన్నప్పటి నుంచి మాకు చదువుకున్న చూస్తున్నాను, నాటకాలు, పద్య నాటకాలు ఉన్నాయి సార్. దాంట్లో రామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకం, శ్రీకృష్ణ రాయబారం. అప్పుడు పద్యాలు పాడుతూ ఉంటే స్టేజ్ మీద జనం ఆహా ఓహో అనేవారు. ఈవేళ ఎక్కడ కనపడలేదు సార్, ఎక్కడా కనపడలేదు సార్. డ్యాన్స్ బేబీ డ్యాన్సులు ఇవే కనపడుతున్నాయి, ఈ పద్యాలు నాటకాలు కనపడలేదు సార్. దాన్ని మళ్ళీ మీరు జీవం పోయవలసిన అవసరం ఉంది. మనకు తెలుసు అతను ఈ కన్నీటి కూడా నాటకాలు కూడా కనుమరుగుతున్నాయి. కాబట్టి కళాకారుల్లో మీకు తెలుసు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చూస్తున్నాం సార్. కళాకారులు ప్రజలను చైతన్యవంతం చేసే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు. అటువంటి కళను మనం పోషించాలి. ప్రభుత్వం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం సార్. అలాగే ప్రతి స్కూల్లో, ప్రభుత్వ స్కూలే కాదు, ప్రైవేట్ స్కూల్లో, కాన్వెంట్లో కూడా కంపల్సరిగా తెలుగు ఉండి తీరాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో జరుగుతున్నారు. రెండోది మూడోది ఏంటంటే, ప్రతి స్కూల్లో కూడా క్రీడలు, పూర్వం హై స్కూల్లో పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి సార్, ఇప్పటికీ గ్రౌండ్లు ఉన్నాయి. క్రీడలు, యోగా, ఎన్సిసి, అదేవిధంగా రెడ్ క్రాస్ అని సంస్థలు ఉన్నాయి. అవన్నీ ప్రవేశపెట్టి మన పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను సార్. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో కూడా చెప్పాను సార్ తెలుగు సబ్జెక్ట్ ఉండాలని. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మనకి నిన్న ఆట హరిశ్చంద్ర సార్ పేరేం పేరండి, గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉన్నారు సార్. నిన్న హరిశ్చంద్ర వేశారు ఇదే స్టేజ్ మీద. ఏం గాయకులు సార్, పెద్ద నటుడు సార్. నేను కోరేది ఏంటంటే, ఆల్రెడీ అతనికి పదవి ఇచ్చారు, మీరు చెప్పారు, అతను సంతోషంగా చెప్పాను నేను. అతని ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా మన పిల్లలు పాడే పిల్లలు చాలామంది ఉన్నారు. ఈనాడు టీవీలో చూస్తున్నాం. ఆ పిల్లలకు కానీ పద్య నాటకాల మీద ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి అమరావతి పాట ఉంది సార్. విశాఖపట్నంలో మన స్కూల్ ఫంక్షన్కి వెళ్ళాను. ఆ స్కూల్ ఫంక్షన్లో యాపిల్ స్కూల్ అని ఉంది సార్. వాళ్ళు అమరావతి పాట మీద అరగంట 100 మంది పిల్లలు డ్యాన్స్ చేశారు సార్, బ్రహ్మాండంగా చేశారు సార్. అటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి మనం చేస్తూ, దీని మీద కొంచెం దీని మీద మీరు కొంచెం శ్రద్ధ వహించండి. చేస్తారని నమ్మకం మాకు ఉంది, చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కొంచెం ఎక్కువ మాట్లాడాను, ఏమనుకోండి సార్. అయ్యన్న పాత్రుడు గారు చాలా విషయాలు గుర్తు చేశారు. ఈ ప్రాంగణంలో
ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్న ఈ ప్రాంగణంలో సార్ తూర్పు భాగ